అసలు ఏంటి పళ్ళ బురుసు, అసలు దీని గురించి చాలా డిస్కషన్ నడుస్తుంది. ఈ పళ్ళ బురుసు కేసా? నా కొడుకు నాకు ఓ సెట్ కూడా కొనియాడు సార్. అన్నింటికంటే ఏం నచ్చిందంటే ఈ మూవీలో చాలా డెప్త్ ఉంటుంది. వెదర్ ఇట్స్ కామెడీ, వెదర్ ఇట్స్ ఎమోషన్స్. చాలా ఎంపతి ఉన్న క్యారెక్టర్ బ్రో ఇది. అంటే కొన్ని పర్స్పెక్టివ్లలో సినిమాలు చూపించాలనుకుంటారు డైరెక్టర్స్, కొన్ని పర్స్పెక్టివ్. వీడి పర్స్పెక్టివ్లో వెళ్ళినప్పుడు ఫెస్టివల్స్కి నాగార్జున గారు అమల గారితో మీరు ట్రావెల్ అవ్వడం, సో ఇది పర్సనల్ కనెక్ట్ ఎలా అనిపించింది? They are very happy and first thing, and they are very confident of. దాని తర్వాత ఫైనలీ మిస్ ఇండియాకి వచ్చాను. ఓకే, సో ఆబ్వియస్లీ మిస్ ఇండియా అంత ఎక్స్పోజర్ వచ్చాక ఐ స్టార్ట్ గెటింగ్ లాట్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్. సో వెన్ ఐ యాక్చువల్లీ రియలైజ్ ఐ వాంట్ టు డూ మూవీస్ ఫర్ ఎవర్ ఇస్ ఇన్ విజయ్ దేవరకొండ సర్స్ యాడ్. వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక సూపర్ మూవీ టీం ఉన్నారు. పళ్ళ బురుసు ఒక 1 వీక్ నుంచి, ఒక 10 డేస్ నుంచి ఎక్కడ చూసినా కూడా అసలు ఏంటి పళ్ళ బురుసు, అసలు దీని గురించి చాలా డిస్కషన్ నడుస్తుంది. అండ్ థియేటర్స్లోనే తొందరలో రాబోతుంది అనమాట. అండ్ మనతో పాటు ఉదయ్ గారు అండ్ గోమతి రెడ్డి అండ్ మన ప్రజ్వల్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, స్మాల్ చిట్ చాట్ చేద్దాం. ఉదయ్ గారు హాయ్. Hi. సో ఐ థింక్ బాగా ఎనర్జెటిక్గా ప్రమోషన్స్ అంతా వెయిటింగా Yeah. 14th కోసం. Yeah. Damn So, waiting. ఏంటి అంటే లైక్ ఇప్పుడున్న ట్రెండ్ ఐ థింక్ రీసెంట్ ఈ బలగం ఆ టైం నుంచి కొంచెం తెలంగాణ రూటెడ్ సబ్జెక్ట్స్ ఇవి ఎక్కువ స్టార్ట్ అయ్యాయి అనిపించింది. సో అందులో పాట లేదంటే మీరు ఫస్ట్ నుంచి అనుకున్నారు ఇదే సబ్జెక్ట్తో వెళ్ళాలి అని? So 2021 లో రాసుకున్న స్టోరీ అండి ఇది. బై దెన్ ఐ డోంట్ థింక్ బల్గం వాజ్ రిలీజ్డ్. అప్పుడే ఐ థాట్ వీ షుడ్ డూ సంథింగ్ ఇన్ దిస్ జోన్. సో అట్లా అనుకొని ఒక మంచి కథ అండి, నాకు చాలా చెప్పాలి ఈ కథ చెప్పాలి అనిపించే కథ నేను అనుకొని రాసుకున్నది. నౌ ఇట్ హ్యాస్ కమ్ టు. దీనికైనా అనురాగ్ కశ్యప్ గారు సైన్ చేసి గో హెడ్ అని రాసి ఎస్ స్టోరీ ఆయనకి చెప్పారా? ఆయనకి జస్ట్ తెలుసు అండ్ ఆయనకి నా పైన చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ. సో దట్స్ ద రీజన్ హీ హాస్ రిటన్ దట్. సో గోమతి గారు ఏంటి అంటే జనరల్గా ఐ థింక్ మీ డెబ్యూ కదా ఇది? అవునండి. సో ఫస్ట్ ఫిలిం చూస్ చేసుకునేటప్పుడు లైక్ వీ హ్యావ్ మెనీ థాట్స్. అంటే ఎలాంటి స్క్రిప్ట్తో వెళ్ళాలి, నేను ఏ స్క్రిప్ట్ తీసుకుంటే ఎక్కువ రిజిస్టర్ అవుతాను, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి కదా. అవి ఏమన్నా ఆలోచించారా లేదంటే కీప్ అసైడ్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి ఫ్రెష్ సబ్జెక్ట్ అనిపించి తీసుకున్నారా? అన్నీ ఆలోచించానండి. లైక్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ మూవీ కదా, బట్ నాకు అన్నింటికంటే ఏం నచ్చిందంటే ఈ మూవీలో చాలా డెప్త్ ఉంటుంది. వెదర్ ఇట్స్ కామెడీ, వెదర్ ఇట్స్ ఎమోషన్స్, ఏది తీసుకున్నా ఇట్స్ లైక్ చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను చదివినప్పుడే అనిపించింది అమ్మ ఇంత ఉందా ఈ మూవీలో అని. ఐ హోప్ యూ ఫీల్ ద సేమ్ అండ్ యూ ఆల్సో సీ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ప్రజ్వల్ హాయ్. సో ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు? ఆల్ గుడ్. మీరు ఎట్లా ఉన్నారు? పర్లేదు, బాగుంటాయి కదా ఇక్కడ దాకా వస్తాం. సో ఐ థింక్ ప్రీవియస్ చేసింది హోమ్ టౌన్కి అండ్ ఇప్పుడు దీనికి లైక్ వాట్ యూ ఫైండ్, అంటే మీకు దీంట్లో ఏం కొత్తదనం అనిపించింది అండ్ ఈ స్క్రిప్ట్ వినగానే లైక్ ఇది నేను చేసేయాలి అనే ఐ థింక్ ఆ కాల్ ఉందా? యా డెఫినెట్లీ. ఈ క్యారెక్టర్కి ఈ సినిమాకి రెండింటికి కాల్ ఉంది. హై ఎనర్జీ క్యారెక్టరు అండ్ సెన్సిబుల్ ఎనర్జీ క్యారెక్టరు, ఇన్నసెంట్ వాడు. అండ్ కంప్లీట్ పల్లబూస్ అనే వరల్డ్ నుంచి వస్తుండు కాబట్టి చాలా కోకి ఉంటాడు. అండ్ ఇంకొకటి దాని పక్కకు పెడితే వెన్ అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి బ్యానర్ ఇలాంటి సబ్జెక్ట్ని ప్యాక్ చేసినప్పుడు దర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో బయట నుంచి అలా అనిపిస్తుంది. వన్స్ ఐ రెడ్ ది స్క్రిప్ట్ దెన్ అగైన్ ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ వై ఇలాంటి కథలు ముందరికి వెళ్తాయి, జనాలకు తెలుస్తాయి అని చెప్పి అప్పుడు అనిపించింది. నేను ఆడిషన్ ఇచ్చి ఫస్ట్ 2 సీన్లు చదవంగానే ఇంకా ఐ థాట్ చేయాలి, ఇది రాబోయి మనం చేయాలి, ఇది పోయి మనం చేయాల్సిందే. ఎందుకంటే నేను హోమ్ టౌన్ చేసిన తర్వాత అగైన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ స్క్రిప్ట్కి ఏమైనా చేసే క్యారెక్టర్లు చేద్దాం. డెఫినెట్లీ స్క్రిప్ట్కి ఏమైనా చేయాలి అది. అండ్ రవిగా అనే క్యారెక్టర్ చాలా చేస్తుంది పళ్ళ బురుసు స్క్రిప్ట్కి. చాలా రిజిస్టర్ అయిపోతుంది అని అనిపిస్తుంది. డెఫినెట్లీ టు ద కోర్ బాగా రిజిస్టర్ అయిపోతుంది అనిపిస్తుంది. చాలా ఎంపతి ఉన్న క్యారెక్టర్ బ్రో ఇది. అంటే కొన్ని పర్స్పెక్టివ్లలో సినిమాలు చూపించాలనుకుంటారు డైరెక్టర్స్, కొన్ని పర్స్పెక్టివ్లు. వీడి పర్స్పెక్టివ్లో వెళ్ళినప్పుడు సినిమా మంచిగా అనిపిస్తుంది. సో ఐ థాట్ ఆల్ బాక్స్ టిక్స్ ఉన్నాయి, ఎందుకు చేయాల్సిన క్యారెక్టర్ ఎందుకు చేద్దాం. అండ్ ఉదయ్ గారు ఐ థింక్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అన్నపూర్ణ ప్రొడక్షన్ ఇదంతా ఓకే, దోస్ వాల్యూస్ ఇవన్నీ లైక్ లాంగ్ ఫార్వర్డ్ ఎప్పటి నుంచో వస్తుంది. బట్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ చిన్న చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫెస్టివల్స్కి నాగార్జున గారు అమల గారితో మీరు ట్రావెల్ అవ్వడం, సో ఇది పర్సనల్ కనెక్ట్ ఎలా అనిపించింది? సో ఇట్స్ వెరీ వెరీ ఆ కనెక్షన్ ఎట్లుండే అంటే
ఒక్కసారి నాకు తెలుసు వాల్యూస్ ఎలా ఉంటాయి అన్నపూర్ణ స్టూడియోస్. ఒకసారి అందులో అడుగు పెట్టంగానే దే విల్ నెవర్ ఫర్గెట్. దే ట్రీట్ అస్ లైక్ ఫ్యామిలీ. అండ్ ట్రావెల్ అవుతున్న కొద్దీ నేను ఇంకా దగ్గర అవుతున్నా. సో నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే ట్రీట్ యూ లైక్ జస్ట్ యువర్ ఫ్యామిలీ. ఉదయ్ అంటే మన ఫ్యామిలీ పర్సన్ అనే జోన్లో ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఆ ఫెస్టివల్స్కి కానీ చిన్న చిన్న ఈవెంట్స్లో కానీ ఐ వాజ్ దేర్ విత్ దెమ్, కనెక్ట్ అవుతున్నాను. చైతన్య గారు కలుస్తూనే ఉంటారు ఇన్ ద స్టూడియో. ఐ వాజ్ దేర్ ఫర్ లాంగ్ టైమ్ కాబట్టి సో ఇట్స్ లైక్ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ మొన్న టీజర్ లాంచ్ చేసింది కూడా నాగ చైతన్య గారు కదా. అవునండి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కంటెంట్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు యాక్చువల్లీ, చైతన్య గారు కావచ్చు, నాగార్జున గారు అందరూ? దే ఆర్ వెరీ హ్యాపీ అండి ఫస్ట్ థింగ్. అండ్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. సో చూసిన తర్వాత దే వర్ లైక్ అంటే ఒక మంచి సినిమా చేసాం, బాగా వచ్చింది అనే జోన్లోనే ఉన్నారు అందరూ. సో యా, ఆ వైబ్ అర్థమవుతుంది అనమాట. అండ్ మీరు మిస్ ఇండియా ప్రాసెస్ అదంతా అయిపోయిన తర్వాత లైక్ యూ గాట్ మెనీ యాడ్స్ అనుకుంటా కదా, బాగా మంచిగా. రీసెంట్ కూడా అనురాగ్ యూనివర్సిటీ యాడ్ కూడా చేస్తున్నారు విజయ్ దేవరకొండ గారితో. సో ఏంటి హౌ ఇట్స్ గోయింగ్? యాడ్స్ అండి, యాడ్స్ వచ్చేసి నేను మోడలింగ్ చిన్నప్పటి నుంచి చేస్తాను. చిన్నప్పటి నుంచి అంటే సిన్స్ ఐ వాజ్ 18 years. కాలేజ్లో ఫస్ట్ ఒక చిన్న టైమ్స్ ఫ్రెష్ ఫేస్ అని ఒక కాంపిటీషన్లో పాల్గొన్నాను. దాని తర్వాత ప్రసాద్ బిడప్పాకి వెళ్ళాను. స్టెప్ బై స్టెప్ ఐ వాజ్ గోయింగ్. దాని తర్వాత ఫైనలీ మిస్ ఇండియాకి వచ్చాను. సో ఆబ్వియస్లీ మిస్ ఇండియా అంత ఎక్స్పోజర్ వచ్చాక ఐ స్టార్ట్ గెటింగ్ లాట్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్. పిఎంజెక్ చేశాను, గౌరీ సిగ్నేచర్స్ చేశాను, ఇలాగేవంతా. So when I actually realized I want to do movies forever is in Vijay Devarkonda sir's ad. Cuts lo chala cut అయిపోయాయి, but this is one moment when I'm looking at the mirror and then I turn. I was like, అయ్యో ఇలాంటి మూమెంట్స్ ఫరెవర్ ఉంటే చాలా బాగుంటుంది అని. అప్పటి వరకు ఐ నెవర్ ట్రైడ్ ఫర్ మూవీస్. సో అసలు ఎలా ట్రై చేయాలో తెలీదు, కాస్టింగ్ డైరెక్టర్స్కి ఎలా అప్రోచ్ చేయాలో తెలీదు. ఆఫ్టర్ ఐ ఫెల్ట్ ఇట్ ఇదే ఫరెవర్ అనిపించాక దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ రీచింగ్ అవుట్ కాస్టింగ్ డైరెక్టర్స్. తెలుగు అమ్మాయినండి, ప్లీజ్ ఏమైనా మూవీస్ ఉంటే చెప్పండి అని. మేబీ దీని తర్వాత మీరు అలా చెప్పుకోవాల్సిన అవసరం ఐ హోప్ అండి. విడి గారికి ఏమైనా షేర్ చేసుకున్నారా? ఐ థింక్ యాక్టింగ్ లోకి వెళ్తున్నాను అని కానీ ఎనీ సజెషన్స్, రిక్వెస్ట్? నో అండి, లైక్ సెట్ మీద హీ వాజ్ వెరీ నైస్, వెరీ వెల్కమింగ్, వెరీ వార్మ్, బట్ అంత ఇంటరాక్షన్ జరగలేదు ఆ రోజు. బట్ యా, హిస్ ఆరా ఇస్ సంథింగ్ ఎల్స్ అండి. జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ మూవీస్ టు కమ్ అవుట్. అండ్ ఉదయ్ గారు, ఐ థింక్ ఇది మీరు గోవాలో రాసుకున్నట్టున్నారు కదా సబ్జెక్ట్, కాదా? ఇక్కడేనా? ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చినట్టు. ప్రజ్వల్, అంటే సెట్ లో చేసేటప్పుడు ఏమన్నా టీజింగ్స్ అవన్నీ అని చేశాడు, కొంచెం సీనియారిటీ ఉంది కదా యాక్టింగ్ లో, అలా ఏమన్నా చూపించుకున్నాడా? సీనియారిటీ అంటే కొంచెం కాజల్ గారితో వీళ్ళతోటి కొంచెం చేస్తున్నాడు కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కదా, ఏమన్నా అలాంటి ఏమైనా చూపించాడా సెట్ లో? వాళ్ళకి లేకపోయినా నువ్వు చెప్పేటట్టు అలాంటి ఏమైనా ఉంటే చెప్పండి, మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి రాసుకోవడానికి. చెప్పండి ప్రజ్వల్ గారు. టీజింగ్ చేసినా అని అడుగుతారు, చేయలేని చెప్పు. ఆయనకి చెప్పు, ఆయన అడగద్దు, మీరు చెప్పండి. చేయలేని చెప్పు. స్క్రిప్ట్ ఇచ్చేసారని చేయలేదండి. మిమ్మల్ని అడిగిందంటే డెఫినెట్లీ ఏదో జరిగే ఉంటుంది, అది చెప్పకూడదేమో అనుకొని లైక్. సో ఇవి ఓకే. అండ్ పల్ల బుర్సు ఈ నేమ్ చాలా, అంటే నేను కొన్ని కమెంట్స్లో వీటిలో చదువుతున్నా, మా నాయనమ్మ ఇలా చెప్పేది, మా బామ్మ ఇలా చెప్పేది, మా తాత వాళ్ళు ఇలా మాట్లాడుకునే వాళ్ళు. సో కొంచెం ఒక జనరేషన్స్ 2 generations 3 generations దాటి వచ్చిన తర్వాత మళ్ళీ అదే టర్మ్స్, మళ్ళీ ఆ పాత వర్డ్స్, వీటి గురించి మాట్లాడుకుంటుంటే లైక్ ఫ్యామిలీకి ఇది కొంచెం బాగా ఎక్కేస్తుంది అని అనిపించింది నాకు, ఆ కమెంట్స్ ఇవన్నీ చదువుతూ, కొంచెం ఈ కంటెంట్ గురించి చూస్తున్నప్పుడు. సో యువర్ మెయిన్ టార్గెటెడ్ ఆడియన్స్ ఆర్ లైక్ ఇదా, లైక్ అంటే ఈ ఓల్డ్ పీపుల్, కొంచెం మన ఫాదర్ వాళ్ళ ఫాదర్, ఆ టార్గెట్ ఎక్కువ ఉందా దీనికి స్క్రిప్ట్ కి? లేదు, రైట్ నో మీరు చెప్పినట్టు చూస్తే ఐ థింక్ ద కమెంట్స్ చేసిన వాళ్ళందరూ యంగ్ గైస్, బికాస్ తాత నాన్నమ్మ. సో ఐ థింక్ వాళ్ళు ఎందుకు అలా గుర్తుపెట్టుకున్నారు అని అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. అంటే అవ్వ తాత గురించి మాట్లాడారు అంటే దెర్ ఇస్ అన్ ఇమోషన్. సో ఆ ఇమోషన్ ని నేను ట్యాప్ చేద్దామని అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ ఫర్ ఆ పాత ఓల్డ్ వాళ్ళని అనేది అసలు కానే కాదు, టార్గెట్ కాదు ఇది. ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్, ప్రతి ఒక్కరు, యంగ్, ఓల్డ్, ఎల్డర్లీ, ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఐ థింక్ మొత్తం సిద్దిపేట దగ్గరే చేసినట్టున్నారు కదా మొత్తం షూట్. సిద్దిపేట, బాన్స్వాడ, అక్కడ లోకల్ పీపుల్ ఎలా సపోర్ట్ చేశారు ఏంటి? వెరీ సపోర్టివ్ అండి. దే ఆర్ లైక్
అసలు ఐ కుడెంట్ ఇమాజిన్. నేను నా సొంత ఊరు పోయి షూట్ చేసినట్టు అనిపించింది నాకు. ఓకే. దే వర్ వెరీ కోఆపరేటివ్, సపోర్టివ్. ఏం కావాలన్నా దగ్గరుండి మీరు చేయండి, మీరు మా ఊరు వచ్చిర్రు, మీరు మా గెస్ట్, మీకు ఏం కావాలో చెప్పండి మేము చేస్తాం. దట్ సపోర్టివ్ దేవర్. నేను అసలు వెరీ జెన్యున్లీ చెప్తున్నా, ఏదో చెప్పాలని కాదు. ఐ జెన్యున్లీ ఫెల్ట్ నేను నా కంఫర్ట్ ఎట్లుండే అంటే నా ఊరు పోయి నేను షూట్ చేసుకుని వచ్చిన. సో దే వెరీ అమేజింగ్. ఇంకా బాన్స్వాడ ఆ ఊరు వాళ్ళు కూడా. సో నాకు చాలా చాలా ఆనందం వేసింది. అండ్ ఏమో అండి ఆ స్టోరీ, ఆ ఊరు, ఆ పలకరింపులు అవన్నీ మంచిగా ఉంటాయి. అది హోల్ హార్టెడ్గా వస్తుంది, నాట్ జస్ట్ ఏదో వచ్చిందన్నట్టు కాకుండా వాళ్ళు దగ్గరుండి అన్నీ చూసి మీకు ఏమైనా కావాలా లేదా ఇంటికి పిలిచి ఆప్యాయతలు వేరే అండి. ఐ థింక్ పళ్ళ బురుసు అంటే ఈ టూత్ బ్రష్ రాకముందు ఏమేమి ఫార్మ్స్ ఉండేవి తెలుసా? ఏం ఫార్మ్ బ్రషింగ్ వీటిలో ఏమేమి, లైక్ ఇప్పుడు వాప పుల్ల ప్రీవియస్ దానికి ముందు అలా ఏముండేవి తెలుసా? బొగ్గు మీరు చెప్పండి ఫస్ట్. బొగ్గు, ఇంకోటి అది ఒకటి పౌడర్ వచ్చేది, అది నల్ల చల్లుకొని పౌడర్, ఇంకోటి అదేదో సమ్ ఉప్పు, డైరెక్ట్ ఉప్పు. అండ్ బొగ్గు అయితే వెరీ కామన్. నేను చాలా సార్లు చిన్నప్పుడు బొగ్గు, వేప పుల్ల, ఇంకేముంటే ఇక్కడ వచ్చేయండి. ఎర్ర మట్టితో కూడా చేసుకుంటారా? ఎర్రమట్టి, అది ఎర్రది, దాంతో ఏదో బ్రాండ్ వచ్చేది, ఎర్రమంజన్ అంటారు. మీకు ఏదైనా అదర్ ఫార్మ్స్ ఇంకోటి మర్చిపోయినా, ఇటుక రాయి పొడి ఉంటది కదా, మీకు చాలా తెలుసు. మీకు ఏమన్నా తెలుసా ఇంకేమైనా వేరే అదర్ ఫార్మ్స్? కోల్గేట్, క్లోజప్. మనం ఏదో ప్రమోట్ చేస్తున్నట్టు. బట్ చిన్నప్పుడు యాప పుల్ల ఎక్కువ వాడేదాన్ని ఊరికి వెళ్ళేటప్పుడు. మీరు ప్రాపర్. మళ్ళీ అది కూడా లేకపోతే ఇంకా డైరెక్ట్ సాల్ట్ వేసుకుని అని చేసుకున్నాను. అవునా? అమ్మాయిలు అలా చేస్తారా జనరల్ గా? సౌండ్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ కెమెరా లేదు, ఏం లేదు, మీరు జస్ట్ ఆ డేస్ లోనే ఉన్నారు, ఎలా చేస్తారో చూపించండి. సౌండ్ తోటి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేయడానికి వెళ్ళింది. ఒక 2 seconds అన్నా, ఈ 2 seconds కట్ చేసుకొని మన పేజ్ లో పెట్టుకుందాం. బట్ యాక్చువల్లీ ఆ వీడియో చేసాం కదా రీల్ బయట, పళ్ళ బురుసుతో 3 ఏం చేయొచ్చు అంటే ప్రమోషనల్ వీడియో చేసాము సిమిలర్ గా పళ్ళ బురుసుతో పళ్ళతో. అంటే ఇది జస్ట్ ఇది ఒక కంటెంట్ లాగా అనిపిస్తుంది, కానీ నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అంటే లైక్ ఏడ్ చేస్తారు ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. ఒకవేళ నాకు తెలిసి వాళ్ళని థియేటర్ నుంచి బయటికి తీసుకురావాలేమో, చాలా ఫోర్స్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. మేబీ ఫాదర్ అండ్ సన్కి మాత్రం ఇది పీక్స్ ఎక్కేస్తుంది అనిపిస్తుంది నాకు. సో ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్? అందరికి చెప్తుందండి. అందరు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి దే విల్ రిలేట్ టు ఇట్ సమ్ ఆర్ ద అదర్ వే. దే విల్ రిలేట్ టు ఇట్. ఎస్, డెఫినెట్లీ ఇట్ విల్ బి కాంబినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఎస్. ఇప్పుడు ఈ టెడెక్స్ అవన్నీ ఉన్నాయా, లేదంటే జస్ట్ ఇంక ఇప్పుడు ఓన్లీ ఫిల్మ్ మేకింగ్ ఇదే ఉందా ప్యాషన్ నెక్స్ట్? TEDx I also speaker, but it's only film making right now. అంతే, మిగతా ఫోకస్ సేమ్ అంతా సినిమా మీద, మొత్తం సినిమానే. యా. సో గోమతి గారు, ఏంటి ఆడియన్స్కి ఏం చెప్దాం? లైక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కాబట్టి, ఇందాకేదో చెప్పారు కదా నేను ఫిల్మ్స్ చేసేటప్పుడు కాస్టింగ్ కాల్స్, ఆడిషన్స్ ఇవన్నీ అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఆడియన్స్ నుంచి ఎలాంటి అప్రిసియేషన్ కోరుకుంటున్నారు మీరు? అప్రిసియేషన్ కంటే ఐ జస్ట్ హోప్ దట్ ఆడియన్స్ ఎంజాయ్స్ ఇట్ అండి. దీనికోసమే మేము ఇంత కష్టపడతాము, సో దాట్ వీ సీ దట్ స్మైల్ ఆన్ ద ఫేసెస్, సో దాట్ ఆ ఎమోషన్స్ బయటకు వస్తారని. సో మాకెంత హ్యాపీనెస్ వచ్చిందో అండ్ హౌ వీ ఫెల్ట్ వెన్ వీ రెడ్ ద స్క్రిప్ట్, I hope the audience comes out with all of those emotions. And I just hope that audience is happy andi ee film tho, aa freshness, aa depth tho, prati oka emotion, I hope they enjoy it. So home town em sangatlu mari good palabursu yes. So basic ga obviously mem promotion chesina, reels chesina, ఇంటర్వ్యూస్ ఇచ్చిన, ఏది చేసినా ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫిల్మ్. అండ్ ఫిల్మ్ మీరు అందరు చూడాలని. ఎందుకు అని అంటే యాజ్ షీ టోల్డ్, యాజ్ మా డైరెక్టర్ గారు చెప్పినట్టు,
దీని వెనకాల చాలా ఎఫర్ట్ ఉంటుంది. నాట్ సెయింగ్ దట్ బికాస్ మేము ఎఫర్ట్ పెట్టినందుకు మీరు చూడాలని కాదు, Hmm. మేము ఎఫర్ట్ పెట్టింది మీకు మంచి సబ్జెక్ట్ ఏనికే. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అప్పుడప్పుడే వస్తుంటాయి, సో మనం మిస్ చేయొద్దు థియేటర్లల్లో. సో బెటర్ వి గో వాచ్ విత్ అవర్ ఫ్యామిలీ, స్పెషల్లీ మన తాతలతోని అమ్మమ్మలతోని చాలా తక్కువ ఆపర్చునిటీ దొరుకుతుంది. వాళ్ళని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనం ఫోన్ వాడడం ఆపేసి చూస్తే చాలా ఐడియల్ ఉంటారు వాళ్ళు. అవును, టీవీ చూస్తారు, లేకపోతే మ్యాక్సిమం ఒక్కరే ఇట్లా ఆలోచిస్తారు, లేకపోతే పండుకునేటప్పుడు దే డోంట్ హ్యావ్ ఫోన్, దే ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐడిల్. బెటర్ యూ టేక్ దెమ్ టు దిస్ ఫిలిం. బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. పాప్కార్న్ ఇప్పియండి, కొత్తగా ఉంటుంది వాళ్ళకి, చీజ్ అండ్ సాల్ట్ మిక్స్ చేసి ఇప్పియండి, బాగుంటుంది. సో ప్లీజ్. అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, ఇందాక దాంట్లో మిస్ అయిన యాక్చువల్లీ. మీరు ఇప్పటి వరకు ఎంత అమౌంట్ స్పెండ్ చేసి ఉంటారు టూత్ బ్రష్ మీద? కాస్ట్లీయెస్ట్ బ్రష్ దట్ యూ, కాస్ట్లీస్ట్ సరే ఎంత హైయెస్ట్ రేట్ మీరు ఇప్పటి వరకు కొన్న బ్రష్ లో? చాలా ఉంటాయి, చాలా మందికి ఫ్యాన్సీ ఉంటుంది, చాలా స్టైలిష్ బ్రష్ కానీ ఎలక్ట్రిక్ బ్రషెస్ వచ్చాయి ఈ మధ్య, చాలా అడ్వాన్స్ అయిపోయింది. సో ఇప్పటి వరకు మీరు స్పెండ్ చేసిన కాస్ట్ అమౌంట్ బ్రష్ మీద? నాకు ఇట్లా 50 రూపీస్, 80 రూపీస్, అంతకన్నా ఎక్కువ ఊది కాదు. కానీ మజా ఎందులో వస్తుంది అంటే హోటల్ పోయినప్పుడు బ్రష్లు దొరుకుతాయి, హోటల్ రూమ్ లో బాగుంటాయి. హోటల్ రూమ్ లో బ్రష్లు దొరుకుతాయి కదా, అది తీసుకొచ్చి తెచ్చుకున్నారు ఎప్పుడైనా ఇంటికి? తెచ్చుకుంటా. సూపర్. తీసుకొచ్చి మంచిగా నెక్స్ట్ డే ఒక 2 రోజులే అది మజా వస్తుంది. అంతే, అది తర్వాత అందుకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండదు. ఇదేదో కొంచెం బోర్ కొడుతుంది అని చెప్పి మళ్ళీ షిఫ్ట్ అయిపోతాం. సో ఆ మజా వేరు. సో మీరు గోమతి గారు ఎంత స్పెండ్ చేసి ఉండొచ్చు, అంటే ఎంత కాస్ట్? ఎప్పుడు ఆ 3-in-1 ప్యాక్ కొంటా ఉంటా. హౌ మచ్ ఇస్ దట్? 130-140 రూపీస్. అంతే. ఆ పింక్ లాక్కుంటా బయటకి, మిగతా పడేస్తారా? అమ్మ నాన్న అమ్మకి నాన్నకి కూడా తెచ్చినట్టే. సూపర్. మనకేమైనా ఉన్నాయా అంటే సపరేట్ ఎప్పుడు పోయి కొనలే. మమ్మీ కిరాణా షాప్ అంటే సామాన్లు తెచ్చేటప్పుడే తెస్తుంది కాబట్టి ఎప్పుడు పర్టికులర్ గా రేట్ ఎప్పుడు తెలియదు. ఇంట్లో వాళ్ళకి తెస్తే అందులోకి ఒకటి పిక్ చేసుకొని చేసుకో. సో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఉన్నాం మనం, చాలా ఇప్పుడున్న డేస్కి. లైక్ ప్రీవియస్ ఏంటంటే ఎక్కడో ఒకటి అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మీరు ఒక ట్రిప్కి వెళ్తే ఎప్పుడైనా బ్రష్ మర్చిపోతే ఏం చేస్తారు? అక్కడ హోటల్లో కూడా బ్రష్ లేకపోతే? హోటల్లో కూడా బ్రష్ లేకపోతే పోయి ఫస్ట్ అడుగుతా, వెళ్ళలేదనుకో, అక్కడ షాప్ లేదు ఏం లేదు, మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు, అక్కడ మీ బ్యాగ్లో బ్రష్ మర్చిపోయారు, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ నీమ్ ట్రీ ఏడుందో చూస్తా, యాప చెట్టు ఏడుంది. అది కూడా లేకపోతే? అది కూడా లేకపోతే ఇంకా చేతులు ఎత్తేస్తారు. మీరు గోమతి గారు నోరు కంప్లీట్ గా మూసుకొని కూర్చుంటా ఆ రోజు. నో టాకింగ్, నథింగ్, సైలెంట్ గా కూర్చుంటా. ఓకే, మనకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఏమో మాక్సిమం సాల్ట్ ఎత్తుకుతాయి అన్న. సాల్ట్ ఉంటే సాల్ట్ బెస్ట్ అనుకుంటా, ఎక్కడైనా దొరికేస్తుంది. సూపర్. మీరు ఎంత మంచిగా చెప్పారో, ఐ థింక్ మీ సినిమా కూడా అంత మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా చూసినప్పుడు లైక్ వాట్ ఏ కనెక్టివిటీ అని ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. Thank you, Sharath. Thank you. This is Sharath signing off from Telugu.